కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆగస్టు 6 నుండి 15వ తేదీ వరకు చేపడుతున్న ప్రజా చైతన్య పాదయాత్రలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఐ సాలూరు నియోజకవర్గ కార్యదర్శి బలగ రాధానాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కూరంగి మన్మథరావు, నియోజకవర్గ కార్యదర్శి బలగ రాధానాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల నిరుద్యోగం పెరుగుతుందని ఆరోపించారు. ఉద్యోగ విద్యా రంగాలకు సంబంధించిన పలు పోటీ పరీక్షల్లో పేపర్ లీకేజీ ఘటనలు విద్యార్థులు నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయని అన్నారు. దేశంలోని రైతులు, విద్యార్థులు, కార్మికులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. గతంలో రైతులు నిర్వహించిన ఆందోళనలు, ప్రస్తుతం విద్యార్థులు చేస్తున్న ఉద్యమాలు ప్రజల్లో నెలకొన్న అసంతృప్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ ఒకవైపు ఉపాధి అవకాశాలు తగ్గిపోతుండగా మరోవైపు ప్రజలపై ఆర్థిక భారాలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు మతపరమైన విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దేశంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించబడనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి రవికుమార్, యువజన సంఘం జిల్లా కార్యదర్శి గోపినాయుడు, గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు పువ్వల ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రౌతు దుర్గాప్రసాద్, కళాశీ సంఘం అధ్యక్షుడు శంకర్రావు, కార్యదర్శి రాము తదితర సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఉద్యోగులకి ఇంటికో ఉద్యోగం వస్తానన్నావు. నిరుద్యోగం పక్కన పెట్టు, ఇంటికో ఉద్యోగం. చదువుకునే ప్రతి ఇంట్లో ఉన్నారు. దేశంలో యువత చదువుకుని యువత పెరుగుతూనే ఉన్నారు. ఉద్యోగాలు మాత్రం